కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బాంబరా గ్రామంలో కుల దూషణకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మాదిగ కులస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కులం పేరుతో దూషించారని ఆరోపించారు. అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి న్యాయం చేయాలని నిరసనకారులు కోరారు. సరే నువ్వు మాకు తప్పు చేస్తే బుద్ధి చెప్పండి, ఊళ్ళో మీరు అందరికీ చెప్పండి, మేము వింటాం కదా. ఈ మాది వాళ్ళని ఇక్కడనే పొంద పెట్టాలంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన. నిన్న మీరు అందరికి అంత కష్టపడ్డారు, వర్షానికి నేను ఇంకున్నా, మీరు సర్పంచ్ నువ్వు కానీ చేపించాను, ఓకే హ్యాండ్స్ అప్ ఒప్పుకుంటున్నాం కదా, మంచి పని చేస్తే స్వాగతిస్తాం కదా. కానీ ఇక కుల దూచన ఇంకా చేస్తే ఎట్లుంటుందండి? అంటే ఇంకా మీ వీళ్ళ దగ్గర పోలేదా మీ కులాన్ని చిన్న చూపు చూసేది? ఊరికి సాగుకుంటాను ముంగట, అన్నిటికి ముంగట ఉంటాను, నేను చచ్చిపోతే లేపు పడేస్తాను. ఇదమ్మా మా మామీద చిన్న చూపు చూసుడు అంటే మా బాధ చెప్పుకోవద్దా? ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు నువ్వు సర్పంచ్ ఉన్నావు, ఇప్పుడు నీకు చెప్పకపోతే ఎవరు చెప్తాం? మేము అరిసి చెప్తాం, నీ దగ్గర బల్ల గుద్ది చెప్తాం. మా బాధ చెప్పుకోకపోతే ఎవరు చెప్పుకుంటాం మరి మేము? అంటే మా బాధ చెప్పుకోవడం తప్ప? లీగల్గా మేము లీగల్గానే పోయినాం. నిన్న సిఐ గారికి దిస్ ఈజ్ నాట్ లీగల్. మేము ఎందుకు అంటున్నట్టే మాకు న్యాయం జరుగుతలేదు కాబట్టి మేము ఈ విధంగా మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇది మన డిస్ట్రిక్ట్ లెవెల్గా వెళ్తుంది. మేము మా నీళ్ళు వస్తున్నాయని బాధపడతా. నీళ్ళు రావడానికి కూడా కారణం సర్పంచే కదా. పోయే పొక్కని మూసిండు మా పట్టభూమి అని. మన 50 ఏళ్ళ నుంచి పోయే నీళ్ళని మూతివి. సరే మూసినావు, ఒక దారి చూపెట్టావు, ఇట్లా తీస్తపోతే అని తీస్తాను, సంతోషమే కదా. అది అంతా ఇక్కడ దగ్గర అయినాక ఈ మాదిగోళ్ళని ఇక్కడే పొంద పెట్టాలి, మాదిగలు లంచం కొడుకున్నారు రాదు అంటే ఇంకా మేము పడుకునే పోకట్నా? అవును రైతులారా చెప్పండి, మనం తిట్టుకుంటూ పోతే పడుకుంటూ ఎవరో అన్నదాన్ని మీ పర్సనల్ పబ్లిక్ ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. మీకు ఏం న్యాయం కావాలనో, లేకపోతే స్టేషన్ పోయి కేసు పెడతారా, లేకపోతే పెద్దలతో మాట్లాడి చర్చిస్తారా, ఏం వాళ్ళు అది చెప్పండి. చాలా మందికి రైతులకు ఫోన్ రాను, రోడ్డు బంద్ చేసి 2 గంటల నుంచి 3 గంటల నుంచి ఇబ్బంది పడతాను కదా. సర్పంచ్ లేకపోతే స్టేషన్ ఉంది, ఎస్ఐ ఉంది, లేదా పంటలు వచ్చిండ్రు, లేదా చర్చిద్దాం వస్తారు. రోడ్డు మీద చర్చించి రాను ఫోన్ రాకపోలేదు ఇబ్బంది పెడితే వాళ్ళు ఏమనుకోవాలి? అదే మాకు ఇబ్బంది పెడితే ఇబ్బంది కాదు. మా ప్రాణం కదా. ఇప్పుడు మేము ఆపితే రైతులను ఆపితే ఇబ్బంది అయితే అన్నారు, మా ప్రాణం కదా. మమ్మల్ని మాది వాళ్ళని తిరిగితే మాకు రేషన్ రావద్దా? చూసుకుంటారు కదా. వినండి, రోడ్ షో చేసి మనం మేము రోడ్ షో అయితే మరి ఏం చేద్దాం? పట్టేసుకుంటారు కదనే. నిన్న ఎస్ఐ అత్తనే హైవే మీద పని నేను కూడా వస్తాను, నేను కూడా మద్దతు. హైవే మీద పోతే ఇంకెందుకు? ఎక్కడైతే పదని కదా, ఎక్కడైతే తెలుస్తాయి. ఊరోళ్ళకి కూడా తెలవాలి కదా. ఊరోళ్ళకి ఎందుకు తెలియదు? అందరికి తెలవాలి కదా. మాది వాళ్ళని తిడతారా? ఎవరన్నారు పేరు చెప్తలేరు, ఊరు చెప్తలేరు. ఇప్పుడు అల్లే నేను ఆనందరావు తిట్టాను ఇప్పుడే చెప్తున్నాను, అన్నగా నేను ముత్తుకున్నా కదా. అది పేరు కేసు ఇద్దాం, కంప్లైంట్ కదా. ఇక్కడే ఎందుకు రా నీ ఇక్కడికి పోలీసు వాళ్ళు వచ్చినా నువ్వు ఆయిల్ ఇంజన్ సమస్యనా, మోరీ సమస్యనా, నువ్వు చెప్పే తీరు చెప్పు. దాన్ని నీళ్ళలో పడేసిన మీద కేసు పెట్టు, పోలీసులు చూసుకుంటారు. మాదికి లంచ్ కొడుకున్నా ఇక్కడే పొంద పెట్టాలి, ఇక్కడనే పొంద పెట్టాలి, వాళ్ళకు నీళ్లు తీయదు ఏం తీయదు అని అంటే అది ఎట్లా చెప్పు? అనంతరావు గారు అన్నాడు. మీరెవరు విన్నోళ్ళు కూడా చెప్పారు కదా. ఎవరు మీరు ఎక్కడ కూర్చోమంటారు? ఏం పంపించడం మాకేం తెలిసే? ఇంత అరాచకమా, అన్యాయమా? ఈయన లొల్లి పెట్టుకుంటే అక్కడ కూకుండా లొల్లి పెట్టుకుంటే ఆ పని అయింది. వీళ్ళకు తెలవాలి కదా. ఎందుకు తిడతారా గాడుదో అని అడగలే. వాళ్ళే చెప్తారు కొట్టని. మేము ఎక్కడ పోము, ఇక్కడే ఊర్లో కూకుంటాం. తెలుసు ఉప సర్పంచ్ గారు, మాకు అది తెలుసు. మీ వేలో మీరు వెళ్ళండి, మా వేలో మేము వెళ్తాం. సామాన్య ప్రజలకు 3 గంటల నుంచి ఇబ్బంది కలిగిస్తున్నాం. దయచేసి ప్రజలకు, సామాన్య ప్రజలకు ఎట్ల పనులు పోయే నువ్వు తిట్టిపిస్తాను మమ్మల్ని. మరి మాది ఎవరిని నువ్వు తిట్టిపించదు? ఎవరికేమన్నా మరి తిట్టినోనికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? పిలిపియండి మరి, ఇక్కడికి మేము ధర్నా చేద్దాం, మేము నిరసన చేద్దాం. అవసరమైతే తిట్టిన కాడ పాడే కడతాం, మేము అక్కడ మేము బయటకు ఎందుకు వెళ్తలేము? మేము బయటకు మేము ఎందుకు వెళ్తలేము? ఊరు గౌరవాన్ని గౌరవిస్తున్నాం. ఊరు పెద్దలు అందుకే మా బాధలలో వాడు కూడా పంచుకోవాలంటున్నాం. మేము 2-3 గంటలు సర్పంచ్